ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. నిన్న ఎక్కువ మందికి శాలరీస్ డిపాజిట్ అవ్వడం జరిగింది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో. కానీ పెన్షన్స్, ఫ్యామిలీ పెన్షన్స్ అనేవి పెద్దగా డిపాజిట్ అవ్వలేదు. ఈరోజు మాత్రం చాలామందికి మార్నింగ్ నుంచి మెల్లమెల్లగా ట్రెజరీస్ వైజ్గా జమ అవుతూ వచ్చాయండి. ఇంతకుముందు మాకు కూడా ఫ్యామిలీ పెన్షన్ పడడం జరిగింది. అది మీకు ఇప్పుడు ఈ స్క్రీన్లో చూపించడం జరుగుతుంది. నిన్నంతా పడుతుందేమో అని ఆశగా ఎదురు చూసాం. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం జరిగింది, ఎస్ఎంఎస్ కోసం వెయిట్ చేయడం జరిగింది. కానీ ఎస్ఎంఎస్ రాలేదు, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసినా చూపించలేదు. వెయిట్ చేసాం, ఈవినింగ్ డిపాజిట్ అవ్వడం జరిగిందండి. అలాగే మరికొందరు తమ పెన్షన్లు, అలాగే ఫ్యామిలీ పెన్షన్లు చాలా చోట్ల జమ అవడం జరిగింది. వాళ్ళందరూ తమ సంతోషాలని వ్యక్తం చేస్తున్నారు. తమకున్న వాట్సాప్ గ్రూపుల్లో, తమకున్న టెలిగ్రామ్ గ్రూపుల్లో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరికైనా జమ కాకపోతే వాళ్ళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓపికతో ఉండండి, ఖచ్చితంగా మీకు డిపాజిట్ అవుతాయి. ఇప్పుడు మరికొంత సమాచారం తెలుసుకుందామండి. ఇప్పుడు పెన్షనర్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన విషయం తెలుసుకుందామండి. ఐటీఆర్ ఫైల్ చేసిన కొందరు ఖాతాల్లో ఐటీ శాఖ రీఫండ్ డబ్బులు జమ చేస్తుంది. రిటర్న్ ఫైల్ అయిన 2-3 రోజుల్లోనే కొందరికి రీఫండ్ అయింది. ఈ వెరిఫై చేయకపోవడం, రిటర్నులపై అదనపు సమాచారం ఇవ్వకపోవడం, బ్యాంకు ఖాతాలు సరిగా లేకపోవడం, ఫారం 26ASలో ఉన్న వివరాలు రిటర్నుల్లో ఉన్న సమాచారంలో వ్యత్యాసాలు ఉండడంతో రిటర్నులు సమర్పించిన కొందరికి డబ్బు జమ కాలేదు. పోర్టల్లో లాగిన్ అయ్యి మీ రిటర్నుల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న టెలికాం కంపెనీసు లైక్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా లాంటి టెలికమ్యూనికేషన్ కంపెనీసు నెలవారీ టారిఫ్లు ధరలు పెంచడం విషయం మనకు తెలిసిందే. అవి ధరలు పెంచడం వల్ల ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ప్రతి నెల అదనపు భారం పడుతుంది. ఇంచుమించు ఒక మనిషి మీద సరాసరి 200 రూపాయల వరకు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ లాంటి టెలికాం కంపెనీకి ఎక్కువ మంది కస్టమర్స్ కానీ వస్తే, ఎలాగో బిఎస్ఎన్ఎల్లో ఈ మధ్య ఎక్కువ టవర్స్ ఇన్స్టాల్ చేసి తన క్వాలిటీ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకొని తక్కువ ధరతో ఎక్కువ డేటాని, అలాగే క్వాలిటీ సర్వీస్ని ప్రకటిస్తాం అని తెలియజేయడం తెలిసిందే విషయమే. కాబట్టి ఎక్కువ కస్టమర్స్ కానీ బిఎస్ఎన్ఎల్ వైపు కానీ వెళ్తే ఆటోమేటిక్గా జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ధరలు తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్లో ఒక టెలికాం కంపెనీ అనేది మంచి క్వాలిటీతో తక్కువ ధరతో ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవాళ్ళు తక్కువ ధర ఇచ్చే, క్వాలిటీని ఇచ్చే ఆ నెట్వర్క్ వైపు వెళ్ళడం సహజం. ఎప్పుడైతే ఈ విధంగా జరగడం ఇతర కంపెనీలు గమనిస్తాయో ఆటోమేటిక్గా ఆ మిగిలిన కంపెనీలు లైక్ జియో, వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా లాంటివి ఇవన్నీ ఆటోమేటిక్గా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అవి కూడా ధరలు తగ్గిస్తాయి. ఈవెంచువల్లీ ఫైనల్గా కస్టమర్స్కే లాభం. సో ప్లీజ్ బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేయండి. ఈరోజు బిఎస్ఎన్ఎల్కి సంబంధించి మరో శుభవార్త. ఓవైపు 4G సేవలను ప్రారంభిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ 5G పైన సన్నాహాలు చేస్తుంది. తాజాగా టెస్టింగ్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ క్యాంపస్లో 5G ద్వారా వీడియో కాల్ మాట్లాడినట్టు ఓ వీడియోని ఎక్స్లో షేర్ చేశారు. ఈ ఏడాది చివరిలోగా దేశంలోని చాలా ప్రాంతాల్లో బిఎస్ఎన్ఎల్ తన 4G అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, బిఎస్ఎన్ఎల్ కన్నా సపోర్ట్ చేస్తే అది ఎలాగో తక్కువ రేట్స్కి మంచి క్వాలిటీని సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్స్ కానీ బిఎస్ఎన్ఎల్ వైపు కానీ వెళ్తే ఇతర టెలికాం కంపెనీస్ ఆటోమేటిక్గా తమ ఛార్జెస్ తగ్గిస్తాయి. సో ప్రతి ఒక్కరికి లాభం చేకూరుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ బిఎస్ఎన్ఎల్. నేను త్వరలో నా సిమ్ని బిఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ పెట్టుకోపోతున్నాను. ఎందుకంటే ఇతరులకు చెప్పడానికి ముందు నేను ఫాలో అవుతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.